సో టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది అండ్ వాట్ ఈస్ దట్ నిన్న రాత్రి 20,000 వ్యూస్ ఉన్నప్పుడు మనకు కాల్ వచ్చింది ఫ్రమ్ దాట్ వార్ 2 టీమ్. నవ్వు ఇప్పుడు చూసాక మార్నింగ్కి 5,50,000 వ్యూస్ వెళ్ళేది భయ్యా, అది రీల్. చూడాలి ఏమవుతుందో, లెట్స్ సీ. మీడియా హౌసెస్ ఎంత పవర్ఫుల్ తెలుసా, మామూలుగా కాదు భయ్యా. మాట్లాడదాం. ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చాక గ్లాసు ఇప్పుడు గ్లాసు పెట్టారు అక్క వాళ్ళు అనుకుంటా. సో ఐ జస్ట్ కీప్ ఇట్ హియర్. చూద్దాం. డ్రైవ్ చేస్తుంటే ఏం తప్ప అని అనిపించింది, చూస్తే అది గ్లాసు. పీపుల్ కీప్ ఐటమ్స్ ఎట్ వెరీ డిఫరెంట్ ప్లేసెస్ హియర్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ లెట్స్ టాక్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. సో బేసికల్లీ రీసెంట్గా నేను ఒక వీడియో చేసిన, అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశాను అనమాట. ఏది మూవీ అగెయిన్స్ట్గా అనమాట. వార్ 2, వార్ 3, వార్ 2 మూవీ రిలేటెడ్. ఏది మన ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ నటించిన ఈ మూవీ రిలేటెడ్. అందులో ఒక మిస్టేక్ ఉందన్నమాట. ఎవరు, నాది కాదు, వాళ్ళు ఇండిపెండెన్స్ డే అని చెప్పి August 14th అని పెట్టారు. సో ఏంది ఇది, పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేస్తున్నారా ఏంది, అండ్ దట్ టు ద ఎడిటర్ ఈస్ ఏ ముస్లిం ఎడిటర్, అండ్ ఏంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి రీల్ చేసినాం అనమాట. సో దానికి దే కాల్డ్ మీ, అండ్ ఇట్స్ నాట్ ఏ, వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారులే ఆ బ్రో కూడా, ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ థింగ్ అట్ ఆల్ చెప్తున్నా. ఓకే, సో ఫోన్ చేశాడు, మాట్లాడారు, అండ్ దెన్ అగైన్ ఇంకొక ఫోన్ వచ్చింది, అండ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అండ్ దే హ్యావ్ అరౌండ్ 24,000 ఫాలోవర్స్, నాకంటే కొంచెం తక్కువ. సో అండ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే వాళ్ళ కంటెంట్ వేరు, వాళ్ళదంతా వేరే వారం కాబట్టి. సో దే ఆస్క్డ్ మీ, బాబు నీకు పేమెంట్ ఇస్తాము, ఐ నో మీ రీచ్ తగ్గుతుంది, ఇదంతా తగ్గుతుంది, ఐ నో దట్ దిస్ విల్ హ్యాపెన్, సో కాంపన్సేషన్ పే చేస్తాము అని అన్నారు. సో లేదు బ్రో, కాంపెన్సేషన్ ఏమవుతుంది, మీరు ట్రిమ్ చేసేయండి, ఇండిపెండెన్స్ డే పార్ట్ వరకు ట్రిమ్ చేయండి అంటే, లేదు బ్రో మేము చెయ్యము, అసలు వాళ్ళు చేయరు అట్లాంటివి, కావాలి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ అవి మాత్రం చేయరంట. నాకు అదే అర్థం కాలే. రెడీ అమ్మ, August 14th ఇండిపెండెన్స్ డే కాదు, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే, అండ్ ఆ ఒక్క పార్ట్ ట్రిమ్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. ద హెల్ అసలు, అంటే ఏ లెవెల్లో జరుగుతుందంటే ఇప్పుడు ఏమనుకోవాలి దీన్ని, పాకిస్తాన్కి సపోర్టివ్గా అనుకోవాలా, లేకపోతే మనకి ఎగెన్స్ట్గా అనుకోవాలా, లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా మేము కొనుక్కుంటాం రాబాయ్, మేము బరాబర్ కొంటాం రాబాయ్ అని అంటున్నారా, నాకు అర్థం కాలేదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దేశభక్తిని డబ్బులతో కొంటున్నారని చెప్పేసి పర్లేదులే కానీ అని చెప్పేసి వీ కేమ్ టు ఏ డీల్. ఫైన్. రాత్రికి 50,000 వ్యూస్ ఉన్నాయి అనమాట రీల్కి. మార్నింగ్ లేదంగానే 5,50,000 వ్యూస్కి వెళ్ళింది. క్రేజీ సంతోషపడ్డా. దెన్ I got a message from the guy whom I talked to. ఆ పర్సన్ ఏమంటుండే తెలుసా, బ్రో 500K వ్యూస్ నేనే వేసిన అన్నాడు. అంత హెల్ అనుకున్నా నేను. నువ్వు వేయడం ఏంది అంటే నాకు ముందే డౌట్ వచ్చింది, మీరు స్టోరీ కూడా చూడొచ్చు అనమాట. సో ఏంటిదంటే స్టోరీ కూడా చూడొచ్చు. నాకు డౌట్ వచ్చింది, అంటే 5,50,000 వ్యూస్కి 90 కమెంట్స్ ఏంది అని డౌట్ వచ్చింది నాకు. బట్ స్టిల్ ఐ వాస్ లిటిల్ స్కెప్టికల్. అండ్ నా మెసేజ్ చూడడానికి కన్ఫర్మ్ అయింది. అప్పుడు అర్థమైంది, అమ్మ మీరు ఏ వ్యూస్ చూసినా, ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ వ్యూస్ చూసినా, యూట్యూబ్లో ఏ వీడియో వ్యూస్ చూసినా అన్ని మోసాలే. వీళ్ళందరూ వ్యూస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటిది అని ఆలోచిస్తే మీ క్యాలిక్యులేషన్లో ఇంకా వచ్చేస్తుంది. ఇన్ని వ్యూస్కి ఇన్ని కమెంట్స్ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే 10 లక్షల వ్యూస్కి 10,000 కమెంట్లు ఉండాలి. కామన్ థింగ్ అది. 5,000 నుంచి 10,000 మధ్యలో కమెంట్స్ ఉండాలన్నమాట. అది బేసిక్ ఫండా. సో అలా లేని పక్షాన, అంటే 2,000, 3,000 వ్యూస్ ఆర్ 2,000, 3,000 కమెంట్స్ ఆర్ 1,000 కమెంట్స్ ఉన్నాయనుకో 10 లక్షల వ్యూస్కి, దెన్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్ అనమాట. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఎనీవన్, బట్ ఏంటిదంటే చెప్తున్నా, వాళ్ళ యొక్క పవర్ ఆ లెవెల్లో ఉందన్నమాట. దే క్యాన్ మ్యానిపులేట్ వ్యూస్, దే క్యాన్ మ్యానిపులేట్ కమెంట్స్, దే క్యాన్ మ్యానిపులేట్ లైక్స్ అండ్ ఎవ్రీథింగ్. క్రేజీ పీపుల్ అయితే మామూలుగా. క్లైమేట్ అద్భుతంగా ఉంది, ఎండ వస్తుంది. అండ్ సో ఎండ వచ్చిందంటే మాకు గిరాకీ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి. సో కొంచెం బ్యాడ్ డే, అండ్ ఎస్టర్డే ఇస్ ఆల్సో బ్యాడ్ డే ఫర్ అస్. అరౌండ్ 1,000 రూపీస్ ఎంత వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయి. అండ్ జొమాటో వాడితో మాట్లాడుతున్నా, సో టు గెట్ అ బెటర్ ప్రైసింగ్ ఫర్ అవర్ మెనూ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ గెటింగ్ లాసెస్ ఆన్ ఎవ్రీ ఆర్డర్ బేసికల్లీ. అంత తక్కువ రేట్ ఇచ్చినా కానీ ఐఎమ్ గెటింగ్ లాసెస్. సో బికాస్ ఆఫ్ ద డిస్కౌంట్స్. సో డిస్కౌంట్స్ తగ్గించాలి, ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ ద ప్రైసెస్. చూడాలి ఏం జరుగుతుంది. అమ్మా చేయనొప్పలేదందిరా బాబా.
వెళ్తున్నాం వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న అద్భుతమైన బిల్డింగ్లు ఇవన్నీ తెలిసిందే కదా. ఇవి ఈ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయా? ఈ అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ కట్టినప్పుడు 70 లక్షలు 80 లక్షలు అని అన్నారు. నౌ దే ఆర్ అరౌండ్ 2 crores. విచ్ ఇస్ స్పాన్ ఆఫ్ 6 yearsలో నీ మనీ డబల్ అయిందంటే అర్థం చేసుకో. అంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక అపార్ట్మెంట్ అమ్ముతే, ఇఫ్ యూ గెట్ ఏ బయర్, నువ్వు సెల్లర్ కాబట్టి ఇఫ్ యూ గెట్ ఏ బయర్ యూ కెన్ గెట్ 2 crores ఇన్ క్యాష్ రైట్ అవే. అట్లుంది అవ్వాలి అక్కనే అమ్మడు రైట్. ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత అమ్ముతారు. ప్రస్తుతానికి అయితే ఇచ్చుకుంటారు ఒక 70,000 80,000 రెంట్కి ఇచ్చుకుంటారు అన్నమాట. ఎవరైంది ఇంతగానం గాలి వస్తుంది? ఐ ఫీల్ లైక్ ఏ హీరోయిన్ ఏ మూవీ కాలుతుంది. వెంకట్ గారు అట ఏందో చూడాల. పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అటు ఇటు తిప్పడం తప్ప జనాలకి డెవలప్ చేయాలి, గవర్నమెంట్కి లాభం చేయాలని కొంచెం కూడా ఉండి సావాలి. నిన్న వచ్చింది మళ్ళీ లొకేషన్ సరిగ్గా లేదని చెప్పి వెళ్ళిపోయింది. నా రాశి ప్రకారంగా బ్రేస్లెట్ ఇదే అయితే. సో ఐ గాట్ 2 new బ్రేస్లెట్స్ ఫ్రమ్ స్పిరిచువల్ ఆరా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఏంటిది స్టడ్డెడ్? ఓకే, నైస్. కరుంగలి అండ్ రుద్రాక్షమాల. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ దట్? ఇది ఏదో స్టోన్ చెప్పింది, మిక్స్ కలర్స్, స్టడ్డెడ్, వేరియబుల్, మల్టీ స్టోన్స్ అండ్ మిక్స్ స్టోన్స్, న్యాచురల్ మంచి స్టోన్ బ్రేస్లెట్. అడుగుతా, తెలియదు మరి మనకి. పోనీలే. థ్యాంక్ యూ స్పిరిచువల్ ఆరా పేజ్. లూజ్ ఉంది, బెటర్ దాన్ లాస్ట్ వన్. అదైతే టైట్గా ఉంది కదా, మన పైరెట్ది స్టోన్. నో దిస్ ఈస్ గుడ్. అండ్ దిస్ ఈజ్ స్పెసిఫికల్లీ టు నా రాశి. మీది ఏ రాశి అని అడిగింది. ఇట్లా మేషరాశి అని అంటే ఓకే మీకు ఇది ఈ స్టోన్ వస్తుంది అని చెప్పేసి. కానీ ఈ లోపల రబ్బర్ ఉంటుంది, ఎంటికలు గుచ్చుకుంటా ఉంటాయి, ఒక్కొక్క గుంచుతూ ఉంటుంది. అమ్మ చెయ్యి బాగా నొప్పులు ఇస్తుంది. చలో బాయ్. సో గాట్ ది ఐటమ్స్, 3 oil packets అట్ ఎ వెరీ చీప్ రేట్. మళ్ళీ స్విగ్గీని లోటు చేసింది ఇవాళ. పేటిఎం ఉంటే స్విగ్గీలో 125 rupees per order క్యాష్ బ్యాక్ వస్తుంది. సో యూటిలైజ్ ఇట్, యూస్ చేసుకోండి మంచిగా. ఓకే, కానీ పర్ డే ఆర్ పర్ వీక్ ఒకసారి అవుతుంది. సో యూస్ ఇట్ ఎఫిషియెంట్లీ. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ప్లీజ్ డూ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్. సో బేసికల్లీ మనకేంది ఇప్పుడు, బేసికల్లీ బయట అయితే కనుక డీమార్ట్లో ఆయిల్ ప్యాకెట్లు వచ్చేసి 149 rupees ఆర్ 145 rupees ఉందన్నమాట. నా ఐ గాట్ ఇట్ ఇన్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అట్ వెరీ చీప్, డెడ్ చీప్. అంటే డెడ్ చీప్ కాదులే, 25 rupees తక్కువలో పర్ హెడ్. సో ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. పేటిఎంలో కూపన్స్ వస్తూ ఉంటాయి. సో పేటిఎం యూజ్ చేయండి. ఓకే, చూపెడతా రాని వచ్చాక మాట్లాడదాం.